చంద్రబాబు నాయుడు ఇదే శక్తివంతమైన నాయకుడు కాదని ఎవరు అంటలేరు. చంద్రబాబు నాయుడుకు 14th పొజిషన్ వచ్చింది అంటే ఆయన తక్కువ చిన్నవాడు తక్కువవాడని కాదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఆయనకి ఎంత శక్తివంతుడైనా వర్షాలు కరువులు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు 2000 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు. అన్నిటికన్నా చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఫేజ్ ఏంటి అంటే NDA 1 ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుతో అధికారంలో ఉన్నటువంటి పీరియడ్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. సో అందువల్ల హిస్టరీ ఆఫ్ ఇండియాలో వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇది జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే నేతలు చాలా తక్కువగా ఉంటారు. చాలా బలమైన ప్రాంతీయ నేతలే కావచ్చు. కరుణానిధి చాలా బలమైన ప్రాంతీయ నేత, దేవరాజ్ అర్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇలా చాలా బలమైన ప్రాంతీయ, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళంతా ప్రాంతీయ నేతలే, బలమైన ప్రాంతీయ నేతలే. కానీ వీరు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన ఉదాహరణలు మనకు లేవు, ఎక్కడా లేవు. మీరు గమనించండి. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు ఒక 75 years ఆఫ్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీని రేఖామాత్రంగా ఊహించాను. మీకు ఈ 75 ఏళ్ల చరిత్రలో ఏ ప్రాంతీయ నాయకుడు జాతీయ రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసినంతగా ఎవరు ప్రభావితం చేయలేదు. మీరు గమనించి యునైటెడ్ ఫ్రంట్ పీరియడ్ తీసుకోండి, మీరు వాజ్పేయి NDA పీరియడ్ తీసుకోండి, జాతీయ రాజకీయాలను ఇంతగా ప్రభావితము చేసిన ప్రాంతీయ నాయకుడు ఈ 75 yearsలో మరో నాయకుడు లేడు.